హిందుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను హిందుత్వం గురించి మాట్లాడొద్దంటున్నారని, బీజేపీ మూల సిద్ధాంతమే హిందుత్వం అన్నారు ఆయన. హిందువుల ఓటు బ్యాంకుతోనే హైదరాబాద్ బీజేపీ బలపడిందన్నారు. తాను హిందువు ఓటు బ్యాంకుతోనే ఎంపీగా గెలిచానని, తన నోటి నుంచి హిందుత్వం మాట ఆగిపోతే అప్పుడే తన శ్వాస ఆగిపోద్దన్నారు బండి సంజయ్. మరి ఎమ్మెల్యేకు నిధులు లేవు, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇస్తలేదు. మరి ఎవరు కొట్టేయాలి? బీజేపీ కొట్టేయాలి. బీజేపీకి ఎందుకు కొట్టేయాలి? నిధులు తీసుకొచ్చేది మనం. ఇలా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గ్రామ పంచాయతీకి ఒక్క పైసా కూడా రాదు. వస్తుందా? ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఏమే నిధులు వస్తాయి? ఇప్పుడు నేను మీరు సెకండ్ ఎంపీ గెలిపించిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చినమయ్యా లేదా? ప్రతి గ్రామ పంచాయతీలో మన శిలాఫలకం ఉందా లేదా? ఈజీఎస్ నిధులు ఇచ్చేది ఎవరు? మనమే. సిఆర్ఎఫ్ నిధులు ఇచ్చేది ఎవరు? మనమే. 50 ఫైనాన్స్ పైసలు ఎవరి? మనే. స్మార్ట్ సిటీ పైసలు మనే. అమృత్ పైసలు మనయే. ప్రతి పైసలు అన్ని ఎంపీ ల్యాడ్స్ ఇస్తున్నాం మనం. సిఎస్ఆర్ నిధులు ఇస్తున్నాం. దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము స్వతహాగా చేయలేని, ధైర్యం చేయలేని ఇలా పేద 10th క్లాస్ విద్యార్థులకు సైకిల్ ఇచ్చిన ఘనత మనది. వాళ్ళ మరి ఎమ్మెల్యేకు నిధులు లేవు, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇస్తలేదు. మరి ఎవరు కొట్టేయాలి? బీజేపీ కొట్టేయాలి. బీజేపీకి ఎందుకు కొట్టేయాలి? నిధులు తీసుకొచ్చేది మనం. ఇలా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గ్రామ పంచాయతీకి ఒక్క పైసా కూడా రాదు. వస్తుందా? ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఏమే నిధులు వస్తాయి? ఇప్పుడు నేను మీరు సెకండ్ ఎంపీ గెలిపించిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చినమయ్యా లేదా? ప్రతి